అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు వచ్చేసి టిఫిన్ సెంటర్లో చేసే గట్టి చట్నీ అండి. ఎగ్ దోశకు కానీ ఇడ్లీకి కానీ ఇస్తారు పార్సల్ అప్పుడు లేదా తినేప్పుడు. దాని రెసిపీ అయితే ఈరోజు ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి. మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఇక్కడ తినే పప్పు అండి, పప్పులు అంటాం కదా, అది ఒక 150 గ్రాములు అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక 3 తెల్లగడ్డపాయలు అంటే వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ స్పూన్ కారము, అలాగే రుచికి తగ్గ ఉప్పు అండి, ముందుగానే నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు, 1 ఇంచు చింతపండు, ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి. మనం మిక్సీ పట్టేటప్పుడు దాని గుజ్జంతా మనకు చట్నీలు బాగా ఊరుతుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ అయితే పౌడర్గా మిక్సీ పట్టుకుందాం, నీళ్ళు పోయకుండా. ఈ విధంగా పౌడర్గా మిక్సీ పట్టామంటే పప్పులన్నీ బాగా పొడిగా అవుతాయి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉన్నట్లుగా మనం మిక్సీ పట్టుకున్నామంటే ఈ చట్నీ చాలా హైలైట్గా ఉంటుందండి. ఇక్కడ మీరు కారం వేసాం కదా, కారం బదులు పచ్చిమిరపకాయలైనా యూజ్ చేయొచ్చు. కొన్ని చోట్ల అయితే పచ్చిమిరపకాయలు వేస్తారు, అలాగే కొన్ని చోట్ల కారం అయితే వేస్తారు. నేనైతే కారంతో ట్రై చేశాను, సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే. మన చట్నీ అయితే ఒక ప్లేట్లో తీసేద్దాము. ఇప్పుడు దీన్ని పోపు అయితే పెట్టుకుందామండి. సింపుల్గా పోపు పెట్టుకోవచ్చు మనము. ఉద్దిపప్పు, ఆవాలు, అలాగే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి పోపు పెట్టుకున్నామంటే బ్రహ్మాండంగా ఉంటుంది గట్టి చట్నీ. ఎగ్ దోశకు కానీ ఇడ్లీకి కానీ ఇస్తారండి ఇది హోటల్లో కొన్ని చోట్ల. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా డైజెషన్ అవుతుందండి, ఎందుకంటే మనం దీంట్లో ఎక్కువ ఐటమ్స్ ఏమి వేయలేదు. ఇక్కడ మీరు వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు వాడని వాళ్ళు పోపు పెట్టేటప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంగువ పడినా కూడా. మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా దోశతో అయితే ట్రై చేసేద్దాము. గుమగుమలాడే మన గట్టి చట్నీ, అలాగే దోశలో ఈ చట్నీ కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎగ్ దోశలోకి అయితే మరీ సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ.